హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నా ఈ వ్లాగ్ వచ్చేసి 31st రోజు మేమైతే ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మేము ఈవినింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఇంకా ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకొని ఇంకా బిర్లా మందిర్ టెంపుల్కి అయితే వెళ్ళాము. కార్ అయితే ఇంకా కిందనే పార్క్ చేసి మేమైతే పైకి నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఇంకా నేను, మా సిస్టర్స్, ఇంకా మా బ్రదరు, మా బావ అందరు కలిసి అయితే పైకి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్తున్నాగానే సైడ్లో అయితే మనకు షాప్స్ అయితే ఉంటాయి. ఇంకా మేము పైకి కొంచెం దూరం వెళ్ళాక ఇంకా గుడి దగ్గరలో సైడ్లో అయితే మనకి ఇంకా ఫోన్స్ అయితే అలా ఉండవు. ఫోన్స్, చెప్పులు అయితే అక్కడనే రిమూవ్ చేసేసి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఫోన్ అయితే అక్కడ ఉంచేసాము. ఓన్లీ ఒక ఫోన్ అయితే తీసుకెళ్ళాము పైకి. అది వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఒక ఫోన్ మాత్రం తీసుకొని వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్తున్నప్పుడు అయితే మనకు స్టార్టింగ్ స్టెప్స్ అయితే ఎక్కి కొంచెం పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 31st కంటే ముందు రోజే వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇంకా వైకుంఠ ఏకాదశి ద్వారం అయితే అరేంజ్ చేసి ఉంచారు, అలాగే తీయలేదు. ఇంకా మా దర్శనం కూడా ఇంకా వైకుంఠ ఏకాదశి ద్వారం నుంచి అయితే చేసుకున్నాము. ఇంకా నైట్ టైం కదా, పబ్లిక్ అంతా ఏమి ఉండర్లే అనుకున్నాం మేము స్టార్టింగ్. కానీ వెళ్తుంటే పబ్లిక్ అయితే చాలానే ఉన్నారు. అయినా సరే దర్శనం అయితే తొందరగానే జరిగింది. దర్శనం కూడా చాలా బాగా అనిపించింది. మనం ఇంకా లోపలికి వెళ్తూ ఉండగానే ఇంకా డైరెక్ట్ వైకుంఠ ద్వారం అయితే ఉంది. దాని లోపలికి అయితే వచ్చేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. టెంపుల్ ఎంట్రీ అయితే అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళాక స్టార్టింగ్లో అయితే మనకు వినాయకుడు అయితే ఉంటాడు. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తే ఆంజనేయ స్వామి ఉంటారు. అలా ఇంకా కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ పైకి స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇంకొంచెం పైకి అయితే వెళ్తే అప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నది ఇదే వైకుంఠ ద్వారం. అంటే ఇది నిన్ననే అరేంజ్ చేసి ఉంచారు, సో ఇంకా రిమూవ్ చేయలేదు. సో మాకు అది కలిసి రావడం అయ్యింది. మేము ఇంకా సేమ్ మళ్ళీ అదే ద్వారం నుంచి అయితే దర్శనం అయితే వెంకటేశ్వర స్వామి చేసుకోవడం జరిగింది. ఇంకా మేము లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని అయితే చూసాము. చాలా బాగున్నాడు, మంచిగా అలంకరించారు. దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది, తొందరనే అయిపోయింది. ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత అవుట్ సైడ్ అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైము ప్లస్ 31st నైట్ కాబట్టి లైట్స్తో చాలా బాగుంది. ఇంకా టెంపుల్ నుంచి కొంచెం బయటికి రాగానే ఇంకా ఫోన్ తీసుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా చాలామంది ఇంకా వీడియోస్, ఫొటోస్ అయితే అన్నీ తీసుకుంటున్నారు బయట. ఇంకా పక్కన వీడియోలో చూపిస్తున్నాను కదా సెక్రటేరియట్ అయితే, అదైతే చాలా దగ్గరగా కనిపిస్తుంది టెంపుల్ నుంచి అయితే. అండ్ చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది నైట్ టైంలో అయితే. ఇంకా మేము కూడా కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాము. మేమైతే టెంపుల్ నుంచి అయితే కిందికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత కూడా కింద మనకి కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే మళ్ళీ కొన్ని అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మేము ఇంకా సెక్రటేరియట్ రూట్లో అయితే వచ్చాము. అక్కడ నుంచి డైరెక్ట్గా ట్యాంక్ బండ్కి వెళ్దామని అయితే ఒకసారి సెక్రటేరియట్ కూడా చూసినట్టు ఉంటుంది అన్నట్టు ఆ ఏరియాలో అయితే వచ్చాము. వచ్చి కొంచెం ఇంకా దగ్గర నుంచి అయితే కనిపించింది, అది కూడా బాగా అనిపించింది. ఇంకా అక్కడ కూడా కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా తీసుకున్న తర్వాత ఇంకా మా చిన్నోడైతే ఇంకా అక్కడ పక్కన సైడ్లో అయితే బెలూన్స్ అవి అయితే ఉంటే ఇంకా వాటితో అయితే కొద్దిసేపు ఆడుకున్నాడు, కొనిచ్చాము. ఇంకా మేము కూడా ఆ బెలూన్స్తో ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ నుంచి ఇంకా మెల్లగా నడుచుకుంటూ ట్యాంక్ బండ్ ఏరియాకి అయితే వచ్చేసాము. ట్యాంక్ బండ్కి అయితే వచ్చాం, కానీ బోటింగ్ అలాంటిది అయితే ఏం చేయలేదు. జస్ట్ అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఒక సైడ్లో అయితే కార్ అయితే పార్కింగ్ చేసేసి ఇంకా మాకు కావాల్సిన కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి అమరవీరుల స్తూపం. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసిందే. ఇంకా అక్కడ నుంచి అయితే మేము ట్యాంక్ బండ్ దగ్గరలో అయితే వచ్చాము. ఇంకా పక్కన బెలూన్స్ అవి అయితే ఉన్నాయి. మేము ఇంకా రెడ్ హార్ట్ కలర్ షేప్స్లో ఉన్న బెలూన్ అయితే కొన్ని 2-3 తీసుకున్నాము. కానీ మా పిల్లలు కొన్ని పడేశారు, పైకి ఎగిరిపోయాయి. ఇక దాని తర్వాత ఇంకా మా చిన్నోడు వాళ్ళు అందరం కలిసి ఇంకా మళ్ళీ వేరే టైప్ బెలూన్స్ అయితే తీసుకున్నాము. వీడియోలో చూపిస్తున్నాను కదా. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మాకంటే పిల్లలే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా కొద్దిసేపు ఆ బెలూన్స్తో మేము కూడా ఆడుకున్నాము. కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాము. ఒక్క బెలూన్ అయితే మాకు 60 రూపీస్కి అయితే ఇచ్చారు. ఇంకా ఎక్కువే చెప్పారు. ఇంకా 3-4 బెలూన్స్ తీసుకున్నాం సేమ్, కాబట్టి కొంచెం రేట్ తక్కువ చేసి అయితే ఇచ్చారు. ఇంకా మా చిన్నోడు అయితే ఆగకుండా ఆడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. పట్టుకోవడమే సరిపోయింది. ఇంకా ఇంటికి వచ్చాక బిర్యానీ తిని ఇంకా 31st నైట్ అయితే ఎంజాయ్ చేసాం.